హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజైతే బాలామృతంతో నేనైతే బిస్కెట్స్ తయారు చేస్తాను. ఈ పిండి వచ్చేసి అంగన్వాడీ సెంటర్లో అయితే దొరుకుతుంది. మా బాబు ఇస్తారు, నేను తెచ్చుకొని బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. ముందుగా ఒక కంచం లాంటిది కానీ ఒక బౌల్ లాంటిది కానీ తీసుకొని బాలామృతం తీసుకొని అయితే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ముందుగా బెల్లం నానబెట్టుకున్నాను. ఆ వాటర్ని పోస్తూ ముద్దలా కలుపుకోండి. అందులో కొంచెం గోధుమ పిండి కూడా వేయండి. బాలామృతం చాలా మంచిదండి ఒంటికి. పిల్లలకి మంచి, అందులో చాలా పోషకాలు ఉంటాయి, ఐరన్ ఉంటాయి. పిల్లలకి ఇస్తూ ఉండండి అలాంటివి. నేనైతే బాగా కలుపుకొని ఉండలా చేసుకున్నాను. ఒక ½ మూత పెట్టేసి ఉంచాను. తీసిన తర్వాత చపాతీలాగా అత్తుకొని మీకు నచ్చిన షేప్లో నచ్చినట్టుగా మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. నేనైతే మామూలు స్క్వేర్ రూపంలో అయితే కట్ చేశాను. కట్ రుచి కొత్తగా చుట్టుసల మిర్రర్ సాంబార్ మరియు చుట్టుసల మిర్రర్ రెసిపీ ఇప్పుడు 20% ఎక్స్ట్రా. మా ఇంటి మసాలా ఇప్పుడు చుట్టుసల కావచ్చు. ఎప్పుడైనా